ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సరితా దివాని గారు. వీరు ఫ్యాకల్టీ ఆఫ్ అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ. వీరితో మాట్లాడి మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. ఇందాక మనం ఇంతకుముందు వీడియోలో ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ గురించి మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఏమేమి కవర్ అవుతాయి, అసలు ఎగ్జామ్స్ ఏంటి అనే దాని గురించి. సో ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో మనకి ఎలాంటి మెటీరియల్ రిఫరెన్స్గా తీసుకోవాలి? లైక్ ఎగ్జామ్స్ గో త్రూ అవ్వాలన్నా కానీ, ప్రిపేర్ అవ్వాలన్నా కానీ ఎలాంటి మెటీరియల్ చూడాలి అంటారు? సో యాక్చువల్లీ మనకి మెటీరియల్ విషయానికి వస్తే నేను ఇదివరకు వీడియోలో చెప్పినట్టు ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఫస్ట్ సిలబస్ మీద ఐడియా ఉండాలి. ఓకే. సిలబస్లో మనకు డెప్త్ ఆఫ్ సిలబస్ అనేది ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు అందులో మెన్షన్ చేస్తారు. ఉంటారు. కొన్ని ఎగ్జామ్స్కి అయితే ఇప్పుడు ఒక పర్టికులర్ సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఏదైనా తీసుకుంటే కొన్ని ఎగ్జామ్స్కి ఓన్లీ మోడర్న్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అని మెన్షన్ చేస్తారు. కొన్నిటికి ఏంటంటే ఎంటైర్ హిస్టరీ అని మెన్షన్ చేస్తారు, జనరల్గా హిస్టరీ అనేసి. సో అక్కడ సిలబస్లో ఏం మెన్షన్ చేశారు దాన్ని బేస్ చేసుకొని మనకి మెటీరియల్స్ అనేవి మనం చూస్ చేసుకోవాలి. సో ఎక్స్పెషలీ మనకి ఇక్కడ ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి వస్తే, సో ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ విషయానికి వస్తే మనకి లూసెంట్ జీకే బుక్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. సో ఈ లూసెంట్ బుక్ని రెఫర్ చేయొచ్చు. బట్ ఏంటంటే జిఎస్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడు అంటే జనరల్ సైన్స్ అంటాం ఈ సబ్జెక్ట్స్ని. వీటికి వెయిటేజ్ ఎక్కువ ఉంది, మోర్ స్కోప్ ఉంది వాటికి. సో వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మేబీ లూసెంట్ ఈ 3 సబ్జెక్ట్స్కి సరిపోదు. సో మిగతా అన్ని సబ్జెక్ట్స్కి అది సరిపోతుంది, ఆ బుక్ని మనం రెఫర్ చేయొచ్చు. ఓకే. ఇంకా జనరల్ సైన్స్లో ఏంటంటే సిలబస్లో ఎక్స్పెషలీ స్పెషల్గా మెన్షన్ చేశారు. సో అప్ టు 10th క్లాస్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని చదవాలని మెన్షన్ చేశారు. ఓకే. సో ఇప్పుడు 10th క్లాస్ వరకు చదవాలంటే 6th నుంచి 10th క్లాస్ వరకు కూర్చొని ఇవన్నీ చదవాలని అంటే ఇట్స్ అ వెరీ టైం టేకెన్ ప్రాసెస్ యాక్చువల్లీ. సో చాలా టైం తీసుకుంటుంది. మరి ఇవన్నీ యాక్చువల్లీ అవన్నీ చదివే వచ్చి ఉంటారు ఇంతవరకు, 10th క్లాస్ పాస్ అయితేనే ఇక్కడ వరకు వచ్చి ఉంటారు. బట్ ఏంటంటే మనకి గుర్తుండవు. సో ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా మనం చదవాల్సి వస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఈ 3 సబ్జెక్ట్స్ ఎవరు బాగా చెప్తున్నారు అనేది ఇప్పుడు మనకి సోషల్ మీడియా బాగా పాపులర్ అయింది కాబట్టి, సో యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ క్లాసెస్ తీసుకుంటున్నారు. అన్ని సబ్జెక్ట్స్కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వైజ్గా కానీ ఇలా ప్రమోట్ చేస్తున్నారు, చెప్తున్నారు. అయితే నేనేమంటానంటే ఇప్పుడు స్టూడెంట్ మైండ్ సెట్కి ఇప్పుడు ఒక్కొక్కరు, ఇప్పుడు కొంతమంది ఫ్యాకల్టీస్ చాలా డీప్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి కొంచెం సబ్జెక్ట్ మీద ఐడియా లేని వాళ్ళు, ఇనీషియల్ స్టేజ్లో ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకు అలాంటిది కావాలి. కొంచెం ఆల్రెడీ సబ్జెక్ట్ మీద ఐడియా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు ఎవరు చెప్పేదైనా అండర్స్టాండ్ చేసుకోగలరు. అట్లా డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఎవరు చెప్తే అర్థమవుతుంది, ఎవరి గైడెన్స్ వాళ్ళకి బాగుంది, ఎవరి మెంటర్షిప్ వాళ్ళకి బాగుంది అనేది చూస్ చేసుకొని సో వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకోవడము, లేకపోతే సజెషన్స్ తీసుకోవడము, వాళ్ళతోనే మెంటర్షిప్ తీసుకోవడము, అలా చేసి ప్రిపేర్ అవ్వాలి. రీజనింగ్, అర్థమెటిక్ అనేది ఇక్కడ చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి సో ఇది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇద్దరు కూడా. ఇప్పుడు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో ఈ సబ్జెక్ట్ ఏంటి, అసలు చాలా మందికి డౌట్స్ వస్తాయి. బయాలజీ చదివేటప్పుడు కూడా నేను చేసే జాబ్కి అసలు ఈ సబ్జెక్ట్కి ఏంటి అసలు సంబంధం, నేను ఎందుకు చదవాలి ఇవి అని ఉంటుంది. బట్ తప్పదు, గవర్నమెంట్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఒక డాక్టర్ అవ్వాలంటే మెడిసిన్ చదివితే సరిపోతుంది, ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చదివితే సరిపోతుంది, లాయర్ అవ్వాలంటే లా సబ్జెక్ట్స్ చదవాలి. కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలంటే మాత్రమే అన్ని సబ్జెక్ట్స్ చదవాల్సి ఉంటుంది. సో ఇష్టం ఉన్నా లేకున్నా, సో ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్ ఉండొచ్చు, కొన్ని ఇంట్రెస్టింగ్గా లేకున్నా కూడా ఉంటాయి. బట్ దెర్ ఈస్ నో ఆప్షన్ కదా, అంతే. సో వీ హ్యావ్ టు సో నో అబౌట్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇంట్రెస్ట్ లేదని ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇవ్వడం మానేరు కదా. సో ఇంకా మరి ఇంట్రెస్ట్ తెచ్చుకొనైనా సరే చదవాలి, వేరే చేయలేము కాబట్టి స్కిప్ చేయలేము, ఇష్టం ఉన్నా లేకపోయినా చదవాలి. బట్ ఇక్కడ కొంచెం ఎఫర్ట్స్ అయితే పెట్టాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడులాగా కాదు, ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అవును, అది ఎందుకో తెలియదు కానీ ప్రైవేట్ సెక్టార్ కంటే గవర్నమెంట్ సెక్టార్లోనే కాంపిటీషన్ ఎక్కువైంది. సో ఆల్మోస్ట్ ఒక పోస్ట్కి ఆల్మోస్ట్ 50,000 1 lakh కాంపిటీషన్ అనేది ఒక పోస్ట్కే ఉంది. ఇదంతా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కూడా ఇంత ప్రియారిటీ ఎప్పుడొచ్చిందంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాతే వచ్చింది.
యాక్చువల్లీ కోవిడ్ అప్పుడు చాలా మంది ఐటీ ఇండస్ట్రీస్ లో జాబ్ లేక జాబ్స్ పోయాయి, సడన్ గా లే ఆఫ్స్ ఎక్కువైపోయినాయి, అండ్ సడన్ గా ఉన్నట్టుండి జాబ్ లో తీసేయడం, శాలరీస్ ఆన్ టైం రాకపోవడం, ప్రెషర్ టార్గెట్స్ ఎక్కువ ఉండడం, ఇంకా యుఎస్ కెనడా నుంచి ప్రాజెక్ట్స్ ఆగిపోవడం, ఈ ఇంపాక్ట్ చాలా ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అయితే ఒక సెక్యూరిటీ ఉంటుంది, సో లైఫ్ లాంగ్ మనకు ఒక జాబ్ ఉంటుంది కదా. సో అట్లా చాలా మంది యూత్ అప్లై చేస్తున్నారు. అండ్ మన ఇండియాలో మనందరికీ తెలుసు లిటరసీ రేట్ బాగా పెరిగిపోయింది, బాగా ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎంత చిన్న విలేజ్ లో ఉండే వాళ్ళు కూడా మినిమం గ్రాడ్యుయేషన్ అయితే చేస్తున్నారు. సో చేస్తున్నారు, ఏ నోటిఫికేషన్ వచ్చినా అప్లై చేసేస్తున్నారు. మనం చెప్పలేం కదా ఎవరిలో ఏం టాలెంట్ ఉంది అనేసి, మనం చెప్పలేం. సో కాబట్టి బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే మనం చూస్ చేసుకునే మెంటర్ కానీ లేకపోతే చూస్ చేసుకునే బుక్స్ కానీ అది అని మనం చెప్పలేం. ఇప్పుడు నేను ఒకటి బాగుంది అని అంటే మేబీ అది నా మైండ్ సెట్కి నాకు నచ్చి ఉండొచ్చు, నాకు అర్థమై ఉండొచ్చు. అది అర్థం చేసుకోలేని స్టాండర్డ్స్ లేకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు మరి దీనికి చెప్పలేం కదా, వాళ్ళకి సరిగా అర్థం చేసుకోకపోవచ్చు, లేకపోవచ్చు. సో అట్లా కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్ ఉంటుంది యాక్చువల్లీ. ఇక మన తెలివితేటలేందో మనకు తెలుస్తుంది కాబట్టి మనం ఎంతసేపు చదివితే మనకు అండర్స్టాండ్ మనం చేసుకోగలం, అండ్ ఎంతసేపు ప్రిపేర్ అయితే మనకు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది, అండ్ ఎవరు చెప్తుంటే మనకు అర్థమవుతుంది, ఏ బుక్ అయితే మనకు బాగుంది సో అనేది అది కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ మన మైండ్ సెట్ ని బట్టే ఉంటది, అండ్ గ్రాస్పింగ్ పవర్ ని బట్టి కూడా ఉంటుంది. కొంతమందికి విజువల్ పరంగా తొందరగా అర్థమవుతుంది, కొంతమందికి వింటే, కొంతమందికి చదివితే, కొంతమందికి రాస్తే. యాక్చువల్లీ రైటింగ్ ప్రాక్టీస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎగ్జామ్స్ అన్ని మనం రాసేది రైటే కదా, రైటింగ్ తోనే కదా. సో అదేంటంటే మస్కులర్ మూమెంట్, అదొక సైకలాజికల్ థింగ్ యాక్చువల్లీ. మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, క్లాస్ వింటున్నప్పుడు, కాన్సెప్ట్స్ రాస్తూ ఉన్నప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ రాసి 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 అలవాటు అయిపోయి మెయిన్ ఎగ్జామ్స్ లో కూడా మనం రైట్ ఆన్సర్ దగ్గరికి మన పెన్ వెళ్తుంది. అది సైకలాజికల్ థింగ్ అన్నమాట యాక్చువల్లీ. సో చాలా మంది వినేసి అలా ఊరుకుండిపోతారు, ఏదో స్టోరీ విన్నట్టు వినేసి. అలా కాదు, మనం వింటున్నప్పుడు మనకి తెలిసిన పాయింట్స్ ఏంటి, తెలియని పాయింట్స్ ఏంటి, తెలిసినవి ఆల్రెడీ తెలుసు కాబట్టి తెలియనివి మనం ఒక నోట్బుక్ లో నోట్ చేసుకోవాలి. సో అట్లా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 100 pages బుక్ చదివితే అందులో 50 pages ఇన్ఫర్మేషన్ మన మైండ్ లో ఉంటే ఇంకో 50 pages ఒక నోట్స్ లో రాసుకోవాలి. సెకండ్ టైం రివిజన్ చేసినప్పుడు అందులో ఒక 20 pages వస్తాయి, థర్డ్ టైం రివిజన్ చేసినప్పుడు ఒక 10 pages వస్తాయి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు 100% ఎవరికి గుర్తుండకపోయినా మినిమం 80% అలా గుర్తు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రాక్టీస్ చేయాలి అండ్ హార్డ్ వర్క్ చేయాలి, అండ్ టైం పాస్కి కాకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇంకా వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలి. ఇంకా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా చాలా మారిపోయింది. సింపుల్ క్వశ్చన్స్ ఏం రావట్లేదు, అన్ని ట్విస్టెడ్ క్వశ్చన్సే వస్తున్నాయి. సో స్టేట్మెంట్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఒకే క్వశ్చన్లో 4 కాన్సెప్ట్స్ ని కవర్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ వస్తే ఒక స్టేట్మెంట్ ఒక కాన్సెప్ట్, సెకండ్ ది ఇంకో కాన్సెప్ట్, అట్లా ఒక క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలంటే 4-5 కాన్సెప్ట్స్ చదవాల్సి వస్తుంది. సో అట్లా మనకి, ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేశారు, ఎలిమినేట్ చేయాలి కదా. ఎలిమినేట్ చేయాలంటే క్వశ్చన్ పేపర్ టఫ్ ఇస్తే వాళ్ళే ఎలిమినేట్ అయిపోతారు. బయటికి వస్తారంట. కాంపిటీషన్ అంటే అదే కదా. సో రైట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ని చూస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా రివిజన్ చేయడం, చూడడం, రివైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ప్రీవియస్ ఇయర్ ఇది వరకు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ చాలా జరిగాయి, అందులో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, క్వశ్చన్ లో డెప్త్ ఎంత ఉంది, ఏ కాన్సెప్ట్స్ మీద రెగ్యులర్ గా టచ్ చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా ఒకసారి మైండ్ లో పెట్టుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ ప్రిపరేషన్ కి అది కూడా ఒక బేసిక్ స్టెప్ అవుతుంది. యాక్చువల్లీ హెల్ప్ అవుతుంది. దే విల్ గెట్ సమ్ ఐడియా అబౌట్ ద క్వశ్చన్స్ యాక్చువల్లీ. సో వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్లీ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్స్ అనేసి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్స్ రెఫర్ చేయడం ఒకటి, అండ్ సిలబస్ మీద మంచిగా ఐడియా ఉండడం ఒకటి, అండ్ సోషల్ మీడియాని బాగా యూటిలైజ్ చేసుకోవాలి. సో గూగుల్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, యూట్యూబ్ ఛానల్స్ లో కూడా చాలా మంది ఫ్యాకల్టీస్ చాలా క్లాసెస్ అవి ఇవి చెప్తూ ఉన్నారు. వాటన్నిటిని బేస్ చేసుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి, కొంచెం సీరియస్గానే అవ్వాలి. అది ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా, ఏ ఎడ్యుకేషన్ అయినా, లైక్ అది టెక్నికల్ అవ్వని, నాన్ టెక్నికల్ అవ్వని, అండ్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా క్రియేట్ చేసుకోవాలి. ఇంకా ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంకా ఫస్ట్ అవే కంప్లీట్ చేయాలి.
ఎందుకంటే ఇప్పుడు ఇంట్రెస్టెడ్వి తర్వాత చదవచ్చు. ఇక మనం ఫస్ట్ అవి స్టార్ట్ చేస్తే సైకలాజికల్ ఏమవుద్దంటే ఒక ఫియర్ అనేది మనకి స్టార్ట్ అయిపోద్ది కదా. ఎగ్జామ్ పేపర్ కూడా ఎలా ఇస్తారు, ఫస్ట్ ఒక 3-4 క్వశ్చన్స్ తెలియనివే ఇస్తాడు, టఫ్గా ఇస్తాడు, హార్డ్ ఇస్తాడు. అప్పుడు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియదు అనుకోండి, అమ్మో పేపర్ ఇంత టఫ్ వచ్చేసింది, ఇంకా మిగిలినవి ఎలా ఉంటాయో, నేను చేస్తానో చేయలేనో, ఈ జాబ్ వస్తుందో రాదో, టెన్షన్ స్టార్టింగ్ లోనే అయిపోతుంది. సైకలాజికల్ గా ఫస్ట్ సైకలాజికల్లీ డిమోటివేట్ అయిపోతారు. ఇంకా మధ్యలో క్వశ్చన్స్ ఈజీగా ఉన్నా కూడా వాళ్ళు ఏమవుతారు, తెలిసిన క్వశ్చన్స్ ఉన్నా ఆలోచించలేరు, నర్వస్ ఫీల్ అయిపోతారు, టెన్షన్ ఫీల్ అయిపోతారు. సో ఫస్ట్ అవేం ఉండకూడదు యాక్చువల్లీ. సో క్వశ్చన్ 1-2 సార్లు చదవాలి. చదివిన తర్వాత ఆప్షన్స్ చదవాలి. క్వశ్చన్ చదివి ఆప్షన్ చూస్తే క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈజీగా 1 or 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయి. ఓకే, ఎలిమినేట్ అయితే మిగతా వాటిల్లో మనం చూస్ చేసుకోవాలి. ఇంకా ఆర్ఆర్బీకి నెగిటివ్ మార్క్ కూడా ఉంది కదా, సో అది కూడా చూస్ చేసుకొని మనం ఆలోచించి క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తేనే పెట్టాలి. అయితే చాలా టఫ్. ఇంకా ప్రిపేర్ అయ్యేటప్పుడు 90 minutes కి 100 marks. ఓకే, 90 minutes ఆన్ టైంలో చేయాలి. ఇప్పుడు మనం క్వశ్చన్కి ఆన్సర్ చదివేటప్పుడు ఎంతసేపు ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంది అని అందరు అదే ఆలోచిస్తారు. అవును, మిగతా 3 ఆప్షన్స్ ఎందుకు కరెక్ట్ కాదు అది కూడా ఆలోచించాలి. ప్రాక్టీస్ అప్పుడు అంటే బిఫోర్ ద మెయిన్ ఎగ్జామినేషన్. ఓకే, ఈ 3 ఆప్షన్స్ ఎందుకు దానికి రిలవెంట్ అవ్వదు, దానికి ఏంటి సంబంధం ఎందుకు లేదు, ఎందుకు ఎక్కడ లింక్ కనెక్ట్ అవ్వట్లేదు, దట్ ఈస్ కాల్డ్ ఎలిమినేషన్ మెథడ్ అంటాం. ఓకే, అలా ఎలిమినేషన్ మెథడ్లోనే క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ బట్టి పట్టేసినా చదివేసినా తెలిసిపోతుంది, కానీ క్వశ్చన్కి ఇది ఎందుకు కాదు అనే విషయం కూడా మనకు తెలియాలి. అప్పుడు ఏంటంటే ఈజీగా కొన్ని తెలియని క్వశ్చన్స్ వచ్చినా కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. దానికి సంబంధం లేని పక్కన వదిలేస్తే ఇంకా మిగిలింది ఒకటి మిగులుతుంది, అది మనకు తెలిసినా తెలియకపోయినా కరెక్ట్ ఆన్సర్ అదే అవుతుంది. అట్లా కూడా అది మైండ్ గేమ్ యాక్చువల్లీ. సో అలా కూడా కొన్నిటికి మనం ఆన్సర్ చేయొచ్చు, అన్నీ అలా ఉండవు, కొన్ని ఉంటాయి. అండ్ ఒక 100 questions ఇస్తే 60-70 questions ఎవరైనా ఆన్సర్ చేసే ఉంటాయి. ఒక 30 questions బాగా చదివిన వాళ్ళే చేస్తారు, అవే ఎలిమినేషన్ క్వశ్చన్స్ యాక్చువల్లీ. ఆ 30 questions జాబ్ డిసైడ్ చేస్తాయి. అవి కూడా ఎవరు ఆన్సర్ చేస్తారో వాళ్ళకి బెటర్ ర్యాంక్ వస్తుంది. ఎందుకు 60-70 ఈజీ ఉంటాయంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా, మళ్ళీ ఇంకో నోటిఫికేషన్కి వాళ్ళు అప్లై చేయాలి కదా. సో కొంచెం అట్ట చదివినా టైం పాస్కి చదివినా 60-70 ఎవరైనా ఆన్సర్ చేస్తారు. ఆ 30 questions ఆన్సర్ చేసే వాళ్ళే టాప్ ర్యాంక్లో ఉంటారు. అది కొంచెం హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో కొంచెం టైం అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫైన్ అండి, వెల్ ఎక్స్ప్లెయిన్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్.